ది ఫోర్త్ స్టేట్ నేను హరి. కరోనా వేళ వ్యాక్సిన్ కోసం ఆరాటం పెరిగింది. అసలు కరోనా టీకా ఎప్పుడు రాదు? సగటు మానవుడు కొనగలిగే ధర అసలు ఉంటుందా? వ్యాక్సిన్స్తో వ్యాపారం చేసేందుకు సంస్థలు సిద్ధమయ్యాయి. వ్యాక్సిన్ తయారీలో వేరువేరు దేశాలు పోటాపోటీగా పరిశోధనలు చేస్తున్నాయి. ఓవైపు కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ వ్యాక్సిన్ తొందరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అన్నది ఒక తాపత్రయమైతే, సాంకేతిక పరిశోధనల్లో తామే ముందున్నామని నిరూపించుకోవడం మరో ఆరాటం. మా ట్రయల్స్ పూర్తయ్యాయి అంటున్న రష్యా, మేము మొదటి దశ పూర్తి చేశామన్న అమెరికా, మా వ్యాక్సిన్ కూడా సిద్ధమవుతోందన్న బ్రిటన్, వ్యాక్సిన్ పోటీలో మేమే ముందున్నామన్న చైనా, ట్రయల్స్ ప్రారంభించామంటున్న భారత్, కరోనా వైరస్ను ధీటుగా అడ్డుకునేందుకు తాము ముందడుగేశామని టీకాను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడర్నా సంస్థ కలిసి అభివృద్ధి చేశాయి. ఈ నెల 27 నుంచి తుది దశ ప్రయోగాలను 30,000 మందిపై నిర్వహిస్తున్నామని ప్రకటించింది. మరోవైపు రష్యా ఆగస్టు కల్లా టీకా విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. రష్యాలోని సెషనోవ్ యూనివర్సిటీ తయారు చేసిన ఈ టీకా ఇప్పటికే 2 ప్రయోగాల్లో సక్సెస్ అయిందని తెలిపింది. సెప్టెంబర్ కల్లా రష్యా ఫార్మా కంపెనీలు మార్కెట్లోకి ఉత్పత్తి విడుదల చేస్తాయని తెలిపింది. ఇక కెనడాలో GSK కంపెనీ స్మెడికాగో పొగాకును పోలిన నికోటిన్ నుంచి ఓ టీకా అభివృద్ధి చేస్తోంది. 1 డోస్ చాలు, కరోనాను తరిమి కొడతాము అన్నది GSK మాట. బ్రిటన్ కూడా టీకా విషయంలో వడివడిగా అడుగులేస్తోంది. నిజానికి ట్రయల్స్ అన్నీ కూడా పూర్తయ్యాయని బ్రిటన్ వర్గాలు చెబుతున్నాయి. ఇక భారత్ కూడా స్వదేశీ వ్యాక్సిన్కు రెడీ అవుతోంది. పూణేకు చెందిన సెరమ్ ఇన్స్టిట్యూట్తో పాటుగా భారత్ బయోటెక్ టీకా కోసం వేగంగా అడుగులేస్తున్నాయి. వ్యాక్సిన్ను ఎవరు ముందుగా తీసుకొస్తే ఆ కంపెనీ, తద్వారా ఆ దేశం ఆర్థికంగా బోలెడు ప్రయోజనాలు పొందగలదు. ఇప్పుడున్న డిమాండ్ బట్టి చూస్తే వ్యాక్సిన్ ఎవరు తీసుకొచ్చినా క్షణాల్లో కోట్లాది ఆర్డర్లు రావడం ఖాయమంటున్నారు ఆర్థిక నిపుణులు. రైట్. కరోనా వేళ వ్యాక్సిన్ కోసం ఆరాటం అనేలా సంస్థలు ప్రకటించడం, దేశాలు మా ట్రయల్స్ ఈ స్టేజ్లో ఉన్నాయంటే ఈ స్టేజ్లో ఉన్నాయంటూ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఏ స్టేజ్లో ఉండి ఎవరు ఈ క్లినికల్ ట్రయల్స్ తర్వాత వ్యాక్సిన్ బయటకు వచ్చినా అది సామాన్యుడికి అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటుందా అనేది ఇక్కడ క్వశ్చన్. సో అయితే ట్రయల్స్ ఎంత మేరకు వచ్చాయి? అటు రష్యా, అమెరికా, ఇటు చైనా, భారత్ అన్నీ కూడా మా క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టాం, 1, 2, 3 స్టేజ్లు అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి శుభవార్త వినేది ఎప్పుడు అనేదే ప్రస్తుతం చర్చ. సో దీంట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు రామచంద్రారెడ్డి గారు, ఫార్మా SRC ల్యాబ్స్కి సంబంధించిన ఆయన, అలాగే డాక్టర్ రఫీ గారు, అలాగే శ్రీభూషణ్ గారు, నిమ్స్ డాక్టర్ మనకి జూమ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా చెప్పండి రామచంద్రారెడ్డి గారు, సో చూస్తున్నాం, సో ప్రపంచ దేశాలు పోటీ పడుతున్న నేపథ్యం మనకు అనిపిస్తోంది. సో వాళ్ళు ఏ విధంగా అయితే పోటీ పడుతున్నారో అదే రకంగా వాళ్ళ బుక్ వాల్యూస్ కూడా పెరుగుతూ ఉన్నాయి. అది కూడా గమనించాల్సిన విషయం. సో ఇక్కడ ఎంఫసైజ్ చేయాల్సింది ఆ బుక్ వాల్యూ పెరుగుతున్న దానిపైన, లేకపోతే నిజంగానే ట్రయల్స్ జరుగుతున్నాయా, సామాన్యులకి అందుబాటులోకి వస్తాయా అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ప్రపంచాన్ని ఉనికిస్తున్నటువంటి కరోనా ఈ సందర్భంలో అన్ని ఫార్మా కంపెనీలు కానీ, అన్ని ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నటువంటి సైంటిస్టులు కానీ వాల్యూ కోసం కాదు, మనుషుల యొక్క ప్రాణాలను కాపాడాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఫార్మా రంగంలో కరోనా ఉన్నప్పటికీ కూడా ఫ్రంట్ లైన్లో పనిచేసిన డాక్టర్లు, అలానే పారిశుద్ధ్య కార్మికులు, మిగతా రంగాల వాళ్ళు ఎవరైతే కృషి చేశారో వారందరితో పాటు మీడియా కూడా చాలా పాత్ర పోషించింది ఈ కరోనాను వ్యాప్తి చెందకుండా అరికట్టడానికి. తెర వెనుక ఈ వ్యాక్సిన్ తయారు చేయడం కోసం ఫార్మా రంగ కంపెనీలు కానీ, చాలా రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఇండియాలో కానీ ఫారిన్ కంట్రీస్లో కానీ చాలా వరకు ట్రై చేస్తూనే ఉన్నాయి. మ్యాక్సిమం ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది వ్యాక్సిన్ రావడానికి కొంచెం టైం పడుతుంది జనరల్గా. కారణం ఏంటంటే మిగతా వైరస్లకి దీనికి ఒక డిఫరెంట్గా ఉంది. ఇది కొద్దిగా ముటేషన్ చెందడం వలన సుమారుగా ఒక 35 నుంచి 40 దాకా ముటేషన్స్ ఉన్నాయని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. ముటేషన్ ఉన్నప్పుడు అది ఎలా రూపాంతరం చెందుతుంది కాబట్టి ఈ అన్ని ముటేషన్స్ను ఐడెంటిఫై చేసి అన్నిని బంధించి
ఒక వ్యాక్సిన్ తయారు చేయాలని చెప్తే అది కొద్దిగా ఈరోజు క్లిష్టమైంది. అయినప్పటికీ కంపెనీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. త్వరలోనే అంటే ఈరోజు వచ్చిన నెల చెప్పలేం, కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నటువంటి మన ఇండియాలో కావచ్చు, చైనాలో కావచ్చు, రష్యా కావచ్చు, అమెరికా కావచ్చు, బ్రిటన్లో కావచ్చు, ఈ 5 దేశాల్లో సుమారు ఒక 30 కంపెనీల దాకా పరిశోధనలు చేస్తున్నాయి. ఇవి కూడా కొన్ని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసుకుని రెండో స్టేజ్కి రాబోతున్నాయి, కొన్ని సెకండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నాయి, ఇంకా ఫైనల్ స్టేజ్ ఉంది. ఫైనల్ స్టేజ్ అనేది చాలా క్రిటికల్. జియోగ్రఫికల్గా అన్ని కంట్రీస్లో అన్ని స్టేజెస్లో ఉన్నటువంటి కిడ్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు, లేడీస్, జెంట్స్, ప్రెగ్నెంట్ లేడీస్, అలా అందరిలో టెస్ట్ చేసి పెద్ద సంఖ్యలో ఈ యొక్క BEBA స్టడీస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అది 4th స్టేజ్ అనేది చాలా క్రిటికల్. ఇంతకుముందు ఒక క్లినికల్ స్టడీస్ చేయాలంటే సుమారుగా 4 నుంచి 5 సంవత్సరాలు మినిమం పట్టేది. ఇప్పుడు కూడా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కాబట్టి, ప్రపంచమే దీని మీద ఫోకస్ చేసింది కాబట్టి ఒక 2 years దాకా పట్టవచ్చు. కానీ అది మన గవర్నమెంట్ కావచ్చు, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈ యొక్క ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున సిచ్యువేషన్ బట్టి అందరూ దీని మీద దృష్టి పెట్టారు. కాబట్టి టెక్నాలజీ షేర్ చేసుకోవడం కానీ, టెక్నాలజీ వచ్చినటువంటి అందుబాటులో ఉన్న దాన్ని వినియోగించుకోవడం కానీ 1 సంవత్సర కాలం పాటు పట్టే సూచనలు కనిపించినాయి. కాకపోతే ఆగస్టులో వస్తుందా, సెప్టెంబర్లో వస్తుందా అని చెప్పలేం, కానీ ఏదో ఒక సందర్భంలో రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. 90% రావడానికి ఛాన్స్ ఉంది. 10% రాకపోవడానికి కూడా స్కోప్ ఉంది. అది ఎలా అంటే ఈ యొక్క ఏదైతే ముటేషన్ ఉందో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ మాయిటీ అనేది డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంది. ఒక్కొక్క దేశంలో ఒక రకంగా ఉంది, ఒక్కొక్క ఏరియాలో ఒక రకంగా ఉంది. ఫారిన్ కంట్రీస్తో పోల్చుకుంటే మన దగ్గర ఉన్నది కొద్దిగా మైల్డ్గా ఉంది. దాని యొక్క ముటేషన్ జెనెటికల్గా మూవ్ అవుతుంది కాబట్టి దానివల్ల కొద్దిగా కష్టం అనిపిస్తుంది. లేని సందర్భంలో చాలా వరకు ఒక అట్లీస్ట్ ఆగస్ట్ కాకపోయినా ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ మార్చికి కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రైట్. సో రాకపోవడానికి కూడా 10% ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు రామచంద్ర. అంటే ముటేషన్ అని చెందుతుంది కాబట్టి అన్ని ముటేషన్లను ఇప్పుడు 35 ముటేషన్ ఉన్నాయనుకుందాం, 32కి దాంట్లో ఉండి 3 బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి. ఆ 3ని మనం ఐడెంటిఫై చేయలేక ఆ మాయిటీని దీంట్లో లేదనుకోండి, అప్పుడు వ్యాక్సిన్ అన్నిటికి వచ్చినట్టు కాదు. అంటే ఒక కంట్రీలో ఉపయోగపడితే ఇంకొక కంట్రీలో ఉపయోగపడకపోవచ్చు. డిపెండింగ్ అపాన్ జియోగ్రఫికల్ నేచర్ సైడ్ చాలా కాంబినేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో జియోగ్రఫికల్గా కూడా చాలా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ ఉంది. డాక్టర్ రఫీ గారు, సో వాట్ యూ సే? సో చెప్తున్నారు రామచంద్రారెడ్డి గారు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, ఆయన మొత్తం ఫార్మాలో అందవేసి చేయని చెప్తుంటారు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి ఇంకా సంవత్సరం కూడా పట్టే అవకాశం ఉంది, కానీ వస్తుంది ఖచ్చితంగా వ్యాక్సిన్ అని. ఓ డాక్టర్గా, వైద్య నిపుణులుగా ఏం చెప్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో? ఫార్మా కంపెనీలే కానీ లేకపోతే దేశాలు చెప్తున్నాయి మేమంటే మేము. సో క్లినికల్ ట్రయల్ ఒక స్టేజ్ దాటేసిందని US అంటుంటే, రెండో స్టేజ్ కూడా దాటేసి 3వ స్టేజ్లోకి వెళ్తున్నాం అనేది బ్రిటన్ మాట్లాడుతుంది. సో కరోనా ఆక్స్ఫర్డ్ 19 అనే వైరస్ తోటి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పి. ఇక రష్యాలో అయితే సేఫ్ అనే ఒక కరోనా వైరస్ ఏదైతే వ్యాక్సిన్ కనిపెట్టాం, 18 మంది మీద ట్రయల్స్ కూడా మేము చేసాం, వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళందరూ బాగున్నారు అని చెప్తున్నారు. ఇవన్నీ గుడ్ న్యూసెస్ వినిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైమ్ వి సీ దట్ సైమిల్టేనియస్గా బుక్ వాల్యూస్ పెరుగుతున్నాయి. ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను. సో ఇది బుక్ వాల్యూస్ పెంచుకునే దానికి పోటీ పడుతున్నారా, లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్ పెరగడానికి ఈ పోటీ వస్తుందా అంటే ఏం చెప్తారు? అంటే చాలా రకాలుగా ఉన్నాయి. వేరే ఎక్స్పర్ట్ ఫ్రమ్ ది ఫార్మా ఇండస్ట్రీ రెడ్డి గారు చెప్పినట్టు వివిధ కేటగిరీల్లోకి అవి ఉన్నాయి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ రీసెర్చ్లో ఉన్నాయి అండ్ దెన్ స్పీడప్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫార్మాస్ వుడ్ వాంట్ బ్రింగ్ ఇట్ ఫాస్టర్, సో ఫర్ దర్ ఓన్ బుక్ వాల్యూ యాజ్ యూ సెడ్. అలా ఆలోచించినప్పుడు అంత త్వరగా వాళ్ళు కూడా తీసుకురావట్లేదు, వాళ్ళే అడ్మిట్ చేస్తున్నారు టైం పడుతుందని. అలా అన్నప్పుడు యూజువల్గా 18 to 24 months యూజువల్గా ఎనీ న్యూ వ్యాక్సిన్కి పడుతుంది. మోర్ సో RNA వైరస్కి వ్యాక్సిన్ అనేది ఇట్స్ అ ఛాలెంజ్. యాక్చువల్లీ RNA వైరస్కి చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ బికాజ్ ఇట్ కీప్స్ చేంజింగ్ ఇట్స్ స్ట్రక్చర్ వెరీ ఫాస్ట్. లాట్ ఆఫ్ మ్యుటేషన్స్ కెన్ హ్యాపెన్, ఇట్ వోంట్ రెస్పాండ్ టు ది వ్యాక్సిన్. ప్రతి సంవత్సరం ఇచ్చే వ్యాక్సిన్ పోయి ప్రతి 6 నెలలకు వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితి రీజనల్గా ఆ లెవెల్ ఆఫ్ కెపాసిటీ రీసెర్చ్లో తీసుకొచ్చి మాడ్యులేట్ చేయగలిగితే తప్ప యాక్చువల్లీ మనం అంత తొందరగా అదుపులోకి తేస్తామని నేను అనుకోను. సో మీరు చెప్పిన దాన్ని బట్టి వ్యాక్సిన్ వచ్చే లోపు ప్రజలందరూ కూడా దీనికి అలవాటు పడిపోయి, సో ఈ లైఫ్ స్టైల్ ఏదైతే అడాప్ట్ చేసుకొని
అంత సవ్యంగా అయిపోతుందని కూడా అనుకోవచ్చా? వాట్ యు సే సార్? అంటే మా మిత్రుడు కూడా ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ గారు, ఆయన కూడా చెప్తా ఉన్నారు మేము మాట్లాడుతూ ఉంటే మా చాలా వ్యాక్సిన్ అనేది కరెంట్ వ్యాక్సిన్ ఈజ్ ఓన్లీ 3 సూత్రాలు ఆల్రెడీ చాలా పబ్లిసిటీలో కూడా ఉంది. సేఫ్ డిస్టెన్స్, క్లీన్ హ్యాండ్స్, మాస్క్. ఈ 3 ఖచ్చితంగా అందరూ ప్రతిదినము మామూలుగా యూనో మీ దినచర్యలో భాగంగా పాటించగలిగితే చాలా వరకు విల్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అనేది. దట్ ఈస్ ద కరెంట్ వ్యాక్సిన్ యాక్చువల్లీ విచ్ ఈస్ సర్క్యులేటింగ్ అండ్ దెన్ దట్ హ్యాస్ టు బి ఫాలోడ్ అంటిల్ మనం యాక్చువల్గా ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక తరహాలో ఒక పద్ధతిలో ఇయర్లీ వ్యాక్సిన్ నేను అనుకోవడం. ఐ డోంట్ థింక్ ఇట్స్ లైక్ లైఫ్ టైమ్ వ్యాక్సిన్. ఇయర్లీ వ్యాక్సిన్ అచీవ్ చేయగలిగితే ఇట్స్ అయితే అంతవరకు రాగలిగితే కూడా చాలా గుడ్. స్వైన్ ఫ్లూ అలాగే చేస్తారు కదా, ఎవ్రీ ఇయర్లీ వ్యాక్సిన్ వస్తుంది బికాస్ ఆఫ్ ద సీజనల్ బిఫోర్ స్ట్రెయిన్స్ని, దట్ టు రీజనల్. యూరోపియన్ కాంటినెంట్కి ప్లస్ ఇండియన్ కాంటినెంట్కి ఇక్కడ స్ట్రెయిన్స్తో చేసేది వేరు, అక్కడ స్ట్రెయిన్స్తో చేసేది వేరు. అలాగా మోస్ట్లీ we gonna achieve అనుకుంటున్నాను. ఐ థింక్ హీ హ్యాస్ మోర్ ఇన్సైట్ ఇంటూ ఇట్. ఫార్మా ఎక్స్పర్ట్గా రామచంద్ర రెడ్డి గారు కూడా చెప్పింది అదే, దట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇది వన్ టైం ఫర్ ఆల్ అనేది ఒకటి కాదు, బట్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా వ్యాక్సిన్కి వెళ్ళాలి అనేది. సో అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నిరంతరం జరుగుతూనే ఉంటుంది రీసెర్చ్, దీని మీద జరగాల్సిన అవసరం ఉంది రాదర్. నిరంతరం దీని జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే పెద్ద పెద్ద ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అంటే వన్స్ ఇన్ ఎ డికేడ్ వచ్చాయి మనకు ఇలాంటి పాండమిక్స్. ఆల్సో వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ స్లోలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ సమ్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ డెవలప్స్ ఇన్ ద హ్యూమన్ రేస్. ఇట్ హ్యాస్ ఫ్లడెడ్ హోల్ గ్లోబ్. కాబట్టి న్యాచురల్లీ నేను గుడ్ సైన్ అనాలా బ్యాడ్ సైన్ అనాలా తెలియదు, బట్ ఐ థింక్ దట్ వే డౌన్ ద లైన్ ఇన్ 2-3 years some amount of herd immunity might also will come into picture, but that's a long time. Okay, but what should we be like, bank on? Whether a herd immunity like doctor said or వ్యాక్సిన్ వస్తుందని ఆశాభావం. నిజంగా ఏదైనా వ్యాక్సిన్ రావాలంటే కనుక 2 నుంచి 3 సంవత్సరాలు కూడా పెట్టిన దాఖలాలు మనకి గతంలో ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఉన్న పరిస్థితుల్లో నిజంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచితేనో లేకపోతే పరిశోధనలు చేయాలనే ఒత్తిడి పెంచితేనో నిజంగా వచ్చేస్తున్నా కంప్లీట్గా. మీరు అన్నట్టు ఏ 1-2 ఎలిమెంట్స్ మిస్ అయినప్పటికీ అది పూర్తిగా వ్యాక్సిన్ వచ్చినట్టు కాదు అంటున్న నేపథ్యం. అంటే ఇప్పుడు మనము డాక్టర్ గారు చాలా వాల్యుబుల్ మ్యాటర్ చెప్పారు. అంటే మనం ప్రాక్టికల్గా చెప్పాలి, వ్యాక్సిన్ వస్తుంది, అది వస్తుంది, వచ్చేస్తుంది అంటే రావాలని అందరం కోరుకుంటాం. మేము డాక్టర్ అయినా, సార్ డాక్టర్ అయినా, మేము డాక్టరేట్ అయినా మనకు అందరూ అల్టిమేట్గా హ్యూమన్సే కాబట్టి మనము మన ప్రపంచాన్ని సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి డాక్టర్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చాలామంది మనము చాలా వరకు ఇళ్లలో ఉండి కాపాడుకున్నారు, కానీ డాక్టర్ ఏంటంటే కరోనా రోగితో పోరాడాలి కదా, మనిషితో కదా. అక్కడ కరోనా జబ్బు ఉన్నటువంటి వ్యక్తితో ట్రీట్మెంట్ చేయాలన్నప్పుడు కరోనాతో పోరాడుతున్నట్టే. మేము ఇంకా తొందరగా కావాలని కోరుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్గా డిఎన్ఏ స్ట్రక్చర్ డిఫరెంట్, ఆర్ఎన్ఏ వేరు. ఈ వైరస్లకు సంబంధించిన వాటిలో ఆ ముటేషన్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు దాన్ని క్యాచ్ చేసి దాని యొక్క స్ట్రక్చర్ మారినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనకు ఏదైనా మన ఇండియా అంటే ఒక మ్యాప్ ఉంది. మన ఇప్పుడు ఒక పర్సన్ శ్రీహరి గారు అంటే ఒక ఇది ఉంటుంది, దేనికి ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. దీని యొక్క ఐడెంటిఫికేషన్ చేంజ్ అవుతున్నప్పుడు దాని మాలిక్యులర్ వెయిట్ తేడా వచ్చినప్పుడు కెమిస్ట్రీలో దాని యొక్క స్ట్రక్చర్ను మళ్ళీ బంధించాలంటే ఒక స్టైల్లో బంధించాం. మళ్ళీ నెక్స్ట్ అది ముటేషన్ చెందుతూ దాని యొక్క స్ట్రక్చర్ను మార్చుకుంటుంది. రూపాంతరత చెందుతున్నప్పుడు దాని యొక్క ప్రతి ఒక్క రూపానికి ప్రతి ఒక్క రూపాంతరకి స్ట్రక్చర్ అంటే అది ఆగిపోతే, ఈ ముటేషన్ చెందడం అనేది అది ఆగిపోతే అప్పుడు ఖచ్చితంగా మనకు 100% వైరస్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ వస్తుంది. అలా కాకుండా మనం అనుకున్నటువంటి ఈ స్ట్రక్చర్కి ఈ మెడిసిన్ సెట్ అవుతుంది. కానీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మే ఎండ్కి ప్రపంచవ్యాప్తంగా 33 స్ట్రక్చర్స్ ఉన్నాయని చెప్పేసి ఐడెంటిఫై చేశారు. అది ఇప్పుడు 35, 36 అయినాయి ఈ లాస్ట్ 2 monthsలో. అంతవరకు అయినా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అలా కాకుండా మిగతా జబ్బులకు దీనికి కొంచెం డిఫరెంట్ ఏంటంటే దీని యొక్క పరిస్థితి రోజు రోజుకు మారిపోతా ఉంది. దానివల్ల క్రిటికల్ అయింది. కాబట్టి మనం వ్యాక్సిన్ వస్తుందని చెప్పాలి ఆశాభావంగా. సైంటిఫిక్ ప్రకారం ఏంటంటే మనకు అంత ఆధారాలు అయితే దొరకట్లేదు. బట్ ఈ ట్రయల్స్ జరుగుతున్న దాన్ని మానిటర్ చేసేది, అలాగే ఏదైనా అప్రూవ్ అవ్వాలంటే రెగ్యులేటరీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఫార్మాలో, మీకు తెలియంది కాదు. సో అవి ఏ మేరకు వాచ్ చేస్తున్నాయి, ఏ విధమైన ట్రయల్స్ జరుగుతున్నాయి అంటే ఆ స్టేజ్ కరెక్ట్గా తెలిస్తే కనుక మనకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసీఎంఆర్ ఉంది, ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన దాంట్లో మనం ఏదైతే ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు మొన్న హెట్రోడ్కి సంబంధించినటువంటి రెమిడిసివిర్ కానీ అట్లనే
గ్లెన్మార్క్ సంబంధించింది కానీ సిప్లాది కానీ ఏవైతే మందులు ఉన్నాయో ఓకే ఇది యాంటీవైరస్కి పనిచేస్తుంది ఆ లోడ్ అని చెప్పేసి కొంతమంది ఒక 1000 శాంపిల్స్ మీదనో 2000 శాంపిల్స్ మీదనో టెస్ట్ చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకొని చెక్ చేసుకొని ఓకే మనము ఈ ఇంజెక్షన్ ఇవ్వడం వలన దాని యొక్క వైరస్ మీద యుద్ధం చేస్తుంది. ఇప్పుడు దొరుకుతున్న మందులు ఏవైతే ఉన్నాయో లెట్స్ సే మన ఇండియన్ మార్కెట్ తీసుకుంటే మీరు చెప్పిన కంపెనీ నుంచి వచ్చినవి ఒక సంజీవిలా పనిచేస్తున్నాయి అనే వాళ్ళు కూడా లేకపోలేరు. చేస్తున్నాయి ఎందుకంటే ఇది వైరస్, కరోనా అనేది ఒక టైప్ ఆఫ్ వైరస్. ఈ మందులన్నీ కూడా గతంలో కనిపెట్టినాడు, ఇది కొత్తవి కాదు, చాలా ఓల్డ్వి. యాంటీ వైరస్ కోసం డెవలప్ చేసిన డ్రగ్ కాబట్టి మన బాడీలో ఆల్రెడీ వైరస్ ఉంది కాబట్టి మాక్సిమం 90% ఇప్పుడు రెమ్డెసివిర్ ఇంజెక్షన్తో 90% పేషెంట్ అయితే క్యూర్ అవుతున్నారు. మేము ఈ మధ్యకాలంలో చాలా మంది తెలిసిన వాళ్ళకి ఈ ఎట్రోడ్రగ్స్ దగ్గర తీసుకొని కూడా ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి చైర్మన్తో పరసారెడ్డి గారితో, రత్నాకర్ రెడ్డి గారితో, సుధాకర్ రెడ్డి గారని ఈ లైజనింగ్ చూపిస్తుంటారు, ఆయనతో మాట్లాడుకుని నేను ఒక 20-30 మందికి ఇప్పించాము. పేషెంట్లు అంతా రికవరీ బయటకు వచ్చారు. అంటే ఈ వైరస్ మీద అది యుద్ధం చేస్తున్నట్టే ఫైట్ చేసింది. దాంట్లో మనుషులు సేవ్ అవుతున్నారు. అది గతంలో ఉన్నటువంటి మెడిసిన్. ఇప్పుడు ఇదేంటంటే వ్యాక్సిన్ అంటే మనం ముందుగా తీసుకోవాలి. మనం పోలియోకి ఎట్లయితే టీకా వేసుకుంటున్నామో అది ముందుగా తీసుకోవాలి. ముందుగా తీసుకున్నప్పుడు మనకు ఆ వైరస్ బారిన పడ్డా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అసలు దొరుకుతున్న మందులు వచ్చిన తర్వాత వాడితే కొంత ఫలితాలు ఇస్తున్నాయి. ఇది మెడిసిన్. భారత్ లో చూసుకుంటే మరణాల రేటు చూసుకున్నా కానీ లేకపోతే మిగతా ఏది చూసుకున్నా ఖచ్చితంగా ఇది పనిచేస్తున్నాయి, లేకపోతే రికవరీ రేట్ ఇంతగా ఉంది అంటే కనుక వీఆర్ ఇన్ అ గుడ్ షేప్ అనొచ్చా అంటే ఏం చెప్తారు? అంటే ఇంకొకటి మన దగ్గరకు వచ్చినటువంటి ఈ కరోనా వైరస్ సంబంధించిన స్ట్రెయిన్ కొంచెం వీక్గా ఉంది. కొన్ని కంట్రీస్తో పోల్చుకుంటే మన దగ్గర అది వీక్గా ఉందని ఫస్ట్ చెప్పాలి. రెండోది ఏంటంటే భారతీయుల యొక్క ఆహార అలవాట్లు, మనం ఏంటంటే పని చేసే తత్వం కాబట్టి ఎక్కువ విటమిన్ డి మనకు పుష్కలంగా దొరుకుతుంది. మ్యాక్సిమం అందరికి కాదు, విలేజెస్లో ఉండే వాళ్ళకి పుష్కలంగా దొరుకుతుంది కాబట్టి మనకు ఇమ్యూనిటీ ఆల్రెడీ ఉంది, మనం తినే ఫుడ్లో ఉంది. ఇప్పుడు కొన్ని కంట్రీస్ ఉంటే అంత రెడీమేడ్ ఫుడ్ కాబట్టి దాంట్లో అంతగా ఉండదు. మన ఆహార అలవాట్లు కావచ్చు, మనకు ఉన్నటువంటి ట్రెడిషన్ కావచ్చు, వీటన్నిటి వల్ల మనం కొంత సేఫ్ సైడ్ ఉన్నాం. పైగా మన దగ్గర ఉన్నటువంటి దీనికి ఒక రకంగా చెప్పాలంటే పారాసిటమాల్ వేస్తే కూడా క్యూర్ అవుతుంది. పారాసిటమాల్ వేసుకుని కరోనా వచ్చిన వ్యక్తికి కూడా 5 రోజులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు ఇచ్చి అజిత్రోమైసిన్ లాంటివి ఇస్తే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఇప్పుడున్నటువంటి లోడ్. చిన్న బ్రేక్ వెళ్ళి తిరిగి వద్దాం. అలాగే డాక్టర్ శ్రీభూషణ్ గారు కూడా ఉన్నారు, నిమ్స్ డాక్టర్. ఆయన కూడా అందుబాటులోకి వచ్చారు జూమ్ ద్వారా. మాట్లాడదాం, చిన్న బ్రేక్ వెళ్దాం. ఎందుకంటే లెట్స్ గో ఫర్ అ వెరీ షార్ట్ బ్రేక్. విల్ బి బ్యాక్. బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. కరోనా వేళ వ్యాక్సిన్ కోసం దేశాల ఆరాటం పెరిగింది. ఈ కరోనా టీకా ఎప్పుడు రాను? సగటు మానవుడు కొనగలిగే ధర ఉంటుందా? ఈ వ్యాక్సిన్తో వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారంటే కాదంటున్నారు ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన రామచంద్రారెడ్డి గారు. ఎందుకంటే ఏ దృక్పథంతో ఎవరు చేసినా వ్యాక్సిన్ అనేది మార్కెట్లోకి రావాల్సి ఉంటుంది, అది మానవులందరికీ చేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దిశగా ఉండబోదు అంటున్నప్పటికీ పెరుగుతున్న బుక్ వాల్యూస్ కానీ లేకపోతే రెప్యుటేషన్ కానీ ఏం సూచిస్తున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. సో శ్రీభూషణ్ రాజు గారు మనకి నిమ్స్ డాక్టర్ మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. సార్ నమస్తే. నమస్తే. సో ఆక్స్ఫర్డ్ 19 అని ఇంగ్లాండ్, అలాగే సేఫ్ అని రష్యా, మన దగ్గర చూసుకుంటే జైడస్, అలాగే భారత్ ఏదైతే ఉందో బయోటెక్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ 1, 2, 3 స్టేజెస్ అని కూడా చెప్తూ ఉన్నాయి. సో ఏం సూచిస్తోంది ఇది అంటే ఏం చెప్తారు? సో నిజంగా ఇంత తక్కువ కాలంలో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఎక్స్పర్ట్స్ అందరు చెప్తున్నమాట యూజువల్లీ అయితే 2-3 సంవత్సరాలు పట్టేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక వార్ ఫుటేజ్ మీద చేస్తున్నాం కాబట్టి వచ్చే అవకాశం లేకపోలేదని చెప్తున్నప్పటికీ 10% మాత్రం అందరూ కూడా స్కెప్టికల్గా ఉన్న పరిస్థితి. వాట్ డు యూ సే సార్? మీరు చెప్పిందే నిజము. అంటే అందరూ మొదలు పెట్టారు, అందరూ తల ఒక అడుగేయడం మొదలు పెట్టారు. అన్ని దేశాలు, అమెరికా కానీ, రష్యా కానీ, చైనా చేసేసి ఉంటుంది ఆల్రెడీ. చైనా, యూరోప్ కంట్రీస్, అలాగే మన దేశం కూడా, అన్ని దేశాలు దాదాపుగా కొద్దో గొప్ప చెప్పకుండానో చాటగానో మాటగానో ఏదో విధంగా అందరూ మొదలు పెట్టేశారు. ఎందుకంటే అది అందరికీ కావాలి. అందరికీ ఒక విషయం మాత్రం తెలుసు, ఎవరు కనిపెట్టినా వాళ్ళకి విపరీతమైన పేటెంట్స్ వస్తాయి, ఇతర దేశాలు వాళ్ళ దగ్గర తీసుకోవడం అసాధ్యమని. సో ఇంకోటి, బహుశా స్ట్రెయిన్స్ ఏదైనా డిఫరెంట్ గా ఉంటే బహుశా వాళ్ళ దేశంలో పరిస్థితులకి, వాతావరణ పరిస్థితులకి, ఆ దేశ ప్రజల యొక్క శారీరక స్వభావాలకి బహుశా తద్భిన్నంగా ఉంటే దాన్ని వాడుకోవడం అసాధ్యం, కష్టం అవుతుంది. కాబట్టి అది పనికిరాకపోవచ్చు. కోట్లు పెట్టి కొనుక్కున్నా బహుశా ప్రజలకు పనికిరాకపోతే దానికి లాభం ఉండదని. ప్లస్
ప్రతి దాంట్లో కూడా ఏదో లోపభూయిష్టంగా తయారు చేసిన దాన్ని మనం భరించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే బహుశా తీరా వచ్చేసిన తర్వాత 2 నెలలకి 3 నెలలకి యాంటీబాడీస్ వస్తాయి, వచ్చే సంవత్సరానికి సరిపోతాయి, మళ్ళీ ఇంకోసారి టీకా తీసుకోవాలని రావచ్చు. లేదా వాళ్ళు కనిపెట్టిన పద్ధతిలో కొందరు ఇంజక్షన్ రూపంలో రావచ్చు, కొందరు నోట్లో వేసుకునే డ్రాప్స్ లాగా రావచ్చు, కొందరు ఇంజక్షన్ వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ ఇంజక్షన్ ఇవ్వాల్సిన అవసరం వచ్చే విధంగా తయారు చేయొచ్చు, కొందరు చాలా సులభంగా సాధ్యంగా చేయొచ్చు. సో వాటి మధ్య పోటీ ఉంటుంది. సో అందరూ మొదలు పెట్టేస్తే ఎవరి చివరికి విజేతలు అవుతారు, ఎవరు నిజంగా బహుళ ప్రచారంగా అనేక మంది ప్రజలకి, కోటాను కోట్ల మందికి అవసరమయ్యే విధంగా చాలా సులభ సాధ్యంగా, చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ సమయంలో, పెద్ద మొత్తంలో, చాలా బల్క్ లో కోటాను కోట్ల ఇంజక్షన్ల రూపంలో కానీ డ్రాప్ రూపంలో కానీ తయారు చేసి వాటిని వాడించే విధంగా ఉంటే ఎట్లా అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇదంతా కొంచెం సమయం పడుతుంది ఇదంతా కూడా. సో కాబట్టి అందరికీ ఈ భయంతో అందరికీ వాళ్ళే మొదలు పెట్టేశారు. నేను చెప్పిన క్రైటీరియా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక మంచి టీకాకి కావాల్సినటువంటి లక్షణాలు, ఉండాల్సిన లక్షణాలు, మనకు కావాల్సినటువంటి టీకా ఆ విధంగా ఉండాలని మనం కోరుకోవాలి. అయితే చాలా తక్కువ ఖర్చుతో, చాలా తక్కువ సమయంలో కోటాను కోట్ల మంది ప్రజలకి ఉపయోగపడే విధంగా చాలా గొప్పగా తయారు చేసి చాలా తక్కువ కాలంలో అందరికీ, అనేక మందికి ఒక యుద్ధ ప్రాతిపదికన ఇవ్వగలిగేంత సాధ్యమయ్యేంత విధంగా ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో చేయడం కొంచెం కష్టమైనటువంటి విషయం. కాబట్టి భారతదేశం కూడా ఇందులో ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నంగా, ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నంలో ఇంకా ఉంది. సో కాబట్టి ఎప్పుడు వస్తుంది, ఏమిటి, ఎలా వస్తుంది అన్నది ఇది కేవలం ఊహాజనితమైనది. ఎప్పుడైనా రావచ్చు, ఎన్నేళ్ళైనా పట్టవచ్చు. బహుశా అప్పటికి మనకి ఈ వైరస్ యొక్క ప్రభావం పూర్తిగా క్షీణించవచ్చు, లేదా దాని అవసరమే ఉండకపోవచ్చు. అనేక మంది వైరస్ యాంటీబాడీస్ ఉన్నారు కాబట్టి యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి అవసరం పడకపోవచ్చు, లేదా యాంటీబాడీస్ తగ్గిపోతుంటే వాళ్ళకి తీసుకోవాలనుకున్నా కూడా దానికి తదనుగుణమైనటువంటి పరీక్షలు మనం ఇంకా చాలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం ఒక టీకా కనిపెట్టడమే కాదు, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, ఎందుకు ఇవ్వకూడదు అని తెలుసుకుని అనేక లక్షణాలను చెక్ చేసుకోవడం కోసం మనకి రకరకాల పరీక్షలు మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం టీకా మాత్రమే కాదు, దానికి సమాంతరంగా అనేక పద్ధతులు, అనేక పరిశోధనలు మనకి ఇంకా జరగాల్సిన అవసరం. భూషణ్ రాజు గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది. సో ఖచ్చితంగా వస్తుంది, బట్ వచ్చే ముందు మన ఇమ్యూనిటీ పెరుగుతుందా, అసలు అవసరం లేకుండా పోతుందా అనేది ఒక అంశం అయితే, ఇప్పుడు కంట్రీస్ అన్నీ కూడా, దేశాలు రష్యా కానీ, బ్రిటన్ కానీ, అమెరికా కానీ, చైనా కానీ, ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో ఉన్నాం అని చెప్పటాన్ని ఏ విధంగా ఉండాలి అంటే మనుషులకి, అంటే మొత్తం ప్రజలందరికీ ఒక ఆశాభావం కల్పించడంలో తప్పు లేదు, కానీ వ్యాపార దృక్పథం కూడా దీంట్లో ఉందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. మీ టేక్ ఏంటి దాని మీద? రెండు మీరు చెప్పినవి రెండు కూడా నేను ఏకీభవిస్తాను. ఎందువల్ల అంటే ఒకటి ఆశా దృక్పథాన్ని కల్పించడం, ఎందుకంటే ఆ ప్రజలు కూడా వాళ్ళు కూడా ఓటర్లే కదా వాళ్ళ దేశంలో, మన దేశంలో కూడా ఓటర్లే ఉంటారు. సో ఆ దేశంలో ప్రజలను కూడా వాళ్ళ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని ప్లీజ్ చేయడం కానీ, వాళ్ళని సమాధానపరచడం కానీ, వాళ్ళని సమాయత్తపరచడం కానీ, పర్వాలేదు మేము దాన్ని భరోసా ఇవ్వడం కావచ్చు, ప్రజలకి ఒక ఆన్సర్ జవాబుదారీతనాన్ని ప్రదర్శించుకోవడం కోసం కావచ్చు, లేదా అన్నిటికి మించి ఒక మంచి సహృదయతతో అవును మేము మొదలు పెట్టామని చెప్పుకోవడం కావచ్చు, లేదా రకరకాల దశల్లో ఉన్నామని చెప్పడం ద్వారా చాలా మంది దాంట్లో స్టేక్ హోల్డర్స్ వస్తారు. చాలా మంది దాంట్లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రావచ్చు. అది వాళ్ళకి ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం లాంటి, అంటే కేవలం ప్రభుత్వం ఒక సంస్థ తయారు చేసినప్పటికీ వాళ్ళకి బోల్డంత డబ్బు కావాల్సి వస్తుంది. ఒక బల్క్ లో కోటాను కోట్ల ఇంజక్షన్ రూపంలో తయారు చేయాలనుకుంటే. సో రకరకాల సంస్థలకు వాళ్ళకి ఇండైరెక్ట్ గా హింట్ ఇవ్వడం ద్వారా దాంట్లో స్టేక్ హోల్డర్స్ పెరుగుతారు, పెట్టుబడి పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి రీసెర్చ్ చేయడము దాదాపు చాలా గొప్పగా ఉంటుంది. నిజానికి ఇది చాలా 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 సుపరిచితమైనటువంటి ప్రక్రియ. ఇది ఇలా చెప్పడం అన్నది మీకు తెలుసో లేదో, కిడ్నీకి ఆర్టిఫిషియల్ కిడ్నీ వస్తుంది, అది ఒంట్లో పెట్టుకుంటే చరకన ర్యాసెస్ చేసేస్తుంది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేకుండా అంటూ వచ్చే రీసెర్చ్లు ప్రతి 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కొత్తగా బయటకు వస్తూ ఉంటాయి. వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ రీసెర్చ్ ఫండ్స్ అయిపోతున్న కొద్దీ వాళ్ళు కొత్తగా చెప్తే మళ్ళీ కొత్తగా ఇంకెవరు అవునా వస్తుందా అయితే మేము పెట్టుబడి పెడతాం దేంట్లో అంటే ముందు వచ్చే వాళ్ళు ఉంటారు. సో ప్రభుత్వ పరంగా ఒకటి, ప్రభుత్వానికంటే ప్రజలకు జవాబుదారీ, ప్రజలను సమాధానపరచడము, ప్రభుత్వాల కోసం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆదేశ నాయకులు కూడా మన నాయకుల్లాగానే ఉంటారు, వాళ్ళకి ఓటు కావాల్సి వస్తాయి. కాబట్టి ప్రజలు ప్లీజ్ చేయడం అనేది వాళ్ళకి తప్పనిసరి అవుతుంది. సో అదొకటి. పోనీ దాన్ని మనం తప్పుగా అనుకోకుండా కేవలం ప్రజలు సమాధానపరచడం, వాళ్ళని భరోసా కలిగించడం, భయం తొలగించడం ఒక మార్గం అనుకుందాం. రెండోది, పెట్టుబడిదారులు బాగా పెరుగుతారు కాబట్టి చాలా మంది ఉన్నప్పుడు మనకి చాలా తొందరగా రీసెర్చ్ జరగడము, లేదా తొందరగా మార్కెట్ లోకి వస్తే బల్క్ గా తయారు చేసుకోవడానికి అనేక కంపెనీలు ముందుంటే మనం ఎక్కడ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాకి ఆ జిల్లా అక్కడక్కడే మనం తయారు చేసుకొని చాలా సులభ సాధ్యంగా కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ అక్కడ వాళ్ళకి అక్కడ టీకా ఇవ్వడం రెండోది. మూడవది, మీరు చెప్పారు కదా, మీరు అన్నట్టుగా ఇంకోటి విషయము, అది కూడా దాదాపు అది కూడా సాధ్యం అవుతుంది మన దేశంలో. అందరూ అలాగే చేస్తున్నారు. అంటే అది చెప్పడం అనేది చాలా అవసరం కూడా ప్రజలకి. అయితే వాళ్ళని సమాధానం పరచుకుంటూ మేము ఒక మంచి దశలో ఉన్నాము అని చెప్పుకుంటే బహుశా ప్రజలందరూ చాలా ఆనందపడతారు కదా. దాంట్లో వచ్చే ఒక భావోద్వేగంతో కూడా వాళ్ళు చాలా ఎక్కువ మంచిగా పనిచేసి చాలా తొందరగా రిజల్ట్ తెప్పించడానికి కూడా వాళ్ళకి కృషి చేయడానికి వీలవుతుంది. రైట్. రామచంద్ర రెడ్డి గారు,
చెప్పండి, అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగితే సో చెప్పడంలో ఆశాభావం పెంపొందించడంలో ప్రజలకు ఒక పాజిటివ్ సైన్ ఇవ్వడంలో తప్పులేదు, కానీ ఇది కేవలం ఒక వ్యాపార దృక్పథం బిజినెస్ యాంగిల్ మాత్రమే కాకూడదు. ఒకవేళ అయినప్పటికీ మాస్ ప్రొడక్షన్ ఎంత కాలం పడుతుంది అవ్వడానికి, ప్రతి సామాన్యుడికి ప్రతి అవసరం ఉన్నవాడికి అది చేరేలా ఉంటుందా? నిజంగా కొంతమంది డబ్బున్న వాళ్ళు తీసి బ్లాక్లో పెట్టుకునే అవకాశాలు లేకపోలేదా? వీటన్నిటికీ ఖచ్చితంగా ఒక రెగ్యులేషన్ అనేది లేకపోతే ఒక వాచ్ అనేది ఉండాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే వ్యాక్సిన్ వన్ ఆఫ్ ఇట్స్ అ కైండ్ సిచ్యువేషన్ మీరు అనొచ్చు. అంటే వ్యాక్సిన్ ఇంతకు ముందు వేరే వాటికి తయారయ్యాయి, అవి అందరికీ చేరుతున్నాయి కదా అనొచ్చు, కానీ ఇప్పుడున్న ప్రస్తుతమైన పరిస్థితి ఎప్పుడు చూడండి, ఎవరు చూడండి. అంటే మీరు అడిగిన ప్రశ్న కంటే వ్యాక్సిన్ పక్కాగా వస్తే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు. రీసెర్చ్ అనేది ఇట్స్ టేక్ ఏ లాంగ్ టైం. కరోనాకు వ్యాక్సిన్, ప్రాపర్ వ్యాక్సిన్, పక్కా వ్యాక్సిన్, ఎన్ని స్ట్రెయిన్స్ ఉన్నా దానికి సంబంధించిన అన్ని స్ట్రెయిన్స్కి సంబంధించిన వ్యాక్సిన్ రావడం అనేది కష్టం. వస్తుందా లేదా అనేది గాడ్ నోస్. ఓకే, కానీ వ్యాక్సిన్ అనేది వచ్చిన తర్వాత బల్క్ ప్రొడక్షన్ అనేది చాలా సింపుల్ విషయం, చాలా సింపుల్. ఎందుకంటే ముఖ్యంగా ఇండియా లాంటి కంట్రీలో ప్రపంచానికి సరిపోయే ప్లాట్ఫామ్ మన దగ్గర ఉంది. చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. మన హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, ముంబైలో కావచ్చు, పూణేలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇప్పుడు మన వైజాగ్లో కూడా లేటెస్ట్గా ఈ మాస్ ప్రొడక్షన్ చేయడానికి మన దగ్గర ఉన్నాయి. సుమారుగా ప్రపంచ జనాభా 800 కోట్లు అనుకుంటే ఒక 3 నుంచి 4 నెలలనే పూర్తి చేయొచ్చు. అంత వ్యాక్సిన్ ఇండియాలో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకుంటే బల్క్ డ్రగ్ ప్రొడక్షన్లో ప్రపంచానికి కావాల్సిన యూఎస్ఎఫ్డిఏ సర్టిఫైడ్ కంపెనీస్ సప్లై చేసేంత ముడి సరుకు మనం తయారు చేస్తున్నాం. అంత కెపాసిటీ మన దగ్గర ఉంది. వ్యాక్సిన్ రావడమే కష్టం. కానీ ఇంకోటి మీరు ప్రైస్ అన్నారా, ఇది ఎందుకంటే మానవాళికి సంబంధించిన విషయం కాబట్టి అన్ని గవర్నమెంట్స్ సపోర్ట్ చేస్తాయి. ఖచ్చితంగా కంపెనీస్ కూడా రీసెర్చ్కి డబ్బులు చాలా ఖర్చు అవుతాయి. తెలియని విషయం ఏంటంటే ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది ఏ కంపెనీ అయినా కావచ్చు, అది ఇండియన్ కంపెనీ కావచ్చు, ఫారిన్ కంపెనీ కావచ్చు, చాలా అమౌంట్ కావాలి. చాలా కంపెనీలో R&D విభాగం ఉండదు. కారణం ఏంటంటే అంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేయలేక. కానీ వ్యాక్సిన్ విషయంలో ఖచ్చితంగా ఫార్మా కంపెనీ అయినా ఇంకొక కంపెనీ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫాలో కావాల్సిన మన దేశం అయితే ఖచ్చితంగా అందరికి అందుబాటులోకి వస్తుంది. డబ్బు ఉన్నోడికి డబ్బు లేనోడికి కాదు, కానీ ఖచ్చితంగా వస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ గవర్నమెంట్ ఉంది, సీఎం గారు పర్సనల్గా తీసుకొని ఇంటికే కిట్లు పంపిస్తున్నారు. ఈరోజు కావాల్సినటువంటి కరోనా పాజిటివ్ వచ్చింది, లేకపోతే సస్పెక్ట్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికే కావాల్సినటువంటి మెడిసిన్, దానికి సంబంధించిన శానిటైజరు, ఆ ట్యాబ్లెట్స్, వాళ్ళకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఏమేమి తీసుకోవాలని హోమ్ క్వారంటైన్ ఉన్నాయి. అట్లనే ఇండియాలో ఉన్నటువంటి మన దేశంలో అయితే అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది, ఏ రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయి. అవసరం వస్తే కంపెనీలు కూడా చాలా తగ్గించి తక్కువ రేటుకి ఏమవుతాయి. ప్లస్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇది అసలు పెద్దగా హార్డ్లీగా 1000 రూపాయల కన్నా కూడా ఎక్కువ ఉండదు. 1000 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. ప్రతి పౌరుడికి అందుబాటులో వస్తుంది. ఈ ప్రపంచానికి సంబంధించిన విపత్తు కాబట్టి భవిష్యత్తులో ఈ మనుషులు లేకపోతే మనకు ఇంక వేరే ఏముంటుంది. అందుకని చెప్పేసి తక్కువ రేటుకి ఇస్తారు. మన స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఇంకో గవర్నమెంట్ కావచ్చు, కొన్ని ప్రజలకు తక్కువ అందరూ కొనగలిగే పరిస్థితి ఉంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు పోలియో చుక్కలు ఎట్లయితే ఫ్రీగా వేసిందో అట్లా కూడా వేయచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మనకి ఎట్లయితే పోలియో చుక్కలు వేస్తున్నారో ఆ విధంగా వేసేయచ్చు. వ్యాక్సిన్ వస్తే దాతలు కూడా చాలా మంది ముందుకు వస్తారు. గతంలో HIV సంబంధించినటువంటి రీసెర్చ్ కోసం బిల్ గేట్స్ ఫౌండేషన్ చాలా డబ్బు ఇచ్చింది. మన ఇండియాలో ముఖ్యంగా మన హైదరాబాద్లోనే దానికి HIV, లుపినావీరు, రిట్నావీరు, ఇటు మన ఆ వీర్స్ అన్నీ కూడా HIV కోసం డెవలప్ చేసినట్టువే. ఎవరో ఒకటి దాతలు ముందుకు వస్తారు. వ్యాక్సిన్ అనేది వచ్చిన తర్వాత 800 కోట్ల మందికి సరిపోయే వ్యాక్సిన్ని ఒక 4 నుంచి 5 నెలలు తయారు చేయొచ్చు. అందరికి అందుబాటులో ఉంటుంది. 1000 రూపాయలు కూడా ఉండదు నాకు తెలిసి అయితే. మొత్తానికి మానవాళి అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మాస్ ప్రొడక్షన్ చేసే సత్తా ప్రపంచ దేశాలకు ఉన్నాయి. సో అది పెద్ద విషయం కాదు. వ్యాక్సిన్ కనుగొనడమే రీసెర్చ్ మాత్రమే కష్టం, కానీ అది డిస్ట్రిబ్యూట్ చేయడం పెద్ద విషయమే కాదంటారు. ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మోడర్నా అమెరికా ఏదైతే చెప్తుందో 30,000 మంది మీద వాళ్ళు ట్రయల్స్ నిర్వహించబోతున్నాం అని చెప్తున్నారు. సో డూ యూ సీ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్? అంటే ఇది స్పెక్యులేషన్ గానో లేకపోతే ఇంకో విధంగా కాదు, కానీ సో అమెరికాకున్న మెడికల్ నాలెడ్జ్ కానీ లేకపోతే అడ్వాన్స్ సిచ్యువేషన్ కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక వాట్ డూ యూ సే సార్? అంటే అమెరికా ఎగ్జాక్ట్లీ వెన్ యూ సెడ్ అబౌట్ రష్యన్ వ్యాక్సిన్ ఆర్ అదర్ ప్లేసెస్ వెన్ దే ఆర్ సేయింగ్ దట్ వీ హ్యావ్ డన్ రీసెర్చ్ a trial and a human trial about 18 members is not a number at all. So when you're talking about Moderna, when it is talking about 30,000 people,
So it's a large number. Definitely an analysis post-market, if you're seeing post-research analysis, how it has been responsive, what are the side effects, how it has been actually beneficial, the efficiency of it, అవన్నీ కూడా మనకు యాక్చువల్లీ తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ద డిఫికల్ట్ పార్ట్ ఈస్ దిస్, అండ్ అగైన్ ఐల్ కమ్ బ్యాక్ టు దట్, ఇట్స్ అన్ mRNA వ్యాక్సిన్ అండ్ లైవ్ అటెన్యూయేటెడ్ చేసేటప్పుడు విచ్ ఈస్ చేంజింగ్ స్ట్రక్చర్. ఒక పల్మనాలజిస్ట్గా చెప్పండి సార్. మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడుతున్నాం, అది వచ్చే అవకాశాల గురించి మాట్లాడుతున్నాం, బట్ అంతకంటే ముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈరోజు ఉదయం ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇది కరోనా అంటూ ఎఫెక్ట్ అయితే కనుక ఖచ్చితంగా అతను ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒక రూరల్ కంప్లీట్గా లోపల ఇంటీరియర్లో ఉన్న వాళ్ళకి కూడా తెలియాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దట్ ఈస్ ద మోస్ట్ ప్రైమరీ థింగ్ అండ్ ద ప్రమోటివ్ థింగ్. దాని గురించి తెలియాలి అంటే కనుక ఏం చెప్తారు ఒక పల్మనాలజిస్ట్గా? వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అనేది కొంతమందికి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, అందరికీ తెలియదు, బట్ తెలియాల్సిన అవసరం ఎలా ఉంది, ఏముంది? నేను సింపుల్గా చెప్పదలుచుకున్నాను. రూరల్ మనిషి కూడా ఏంటంటే చాలామంది క్లినిక్ వస్తుంటారు, ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు ఇంత ఈవెన్ సిటీలో కూడా సార్ బుఖారారి జ్వరం వస్తుందంటాడు. జ్వరం ఉంది కానీ ఇది కరోనా కాదండి. హీ విల్ డిక్లేర్ ఇట్. He will declare it. He comes at, he knows the information, he declares it. Denial. సో నేను అంటున్నాను, కరోనా ఉన్నా లేకపోయినా ఇంకా వచ్చే 2-3 సంవత్సరాలు జ్వరము, ఒళ్ళు నొప్పులు, జలుబులాగా జ్వరము, ఒళ్ళు నొప్పులు ఉంటే పారాసిటమాలే వేసుకోండి. 2-3 రోజులు చూడాలనుకోవచ్చు. విలేజ్ వాడికైనా కూడా సిటీ వాడికైనా 2-3 రోజులు మీరు ఐసోలేట్ యువర్ సెల్ఫ్. 3 సూత్రాలు పాటించండి. కొద్ది మాస్క్ పెట్టుకోండి, మీ పిల్లలకి, వైఫ్కి దూరంగా ఉండండి, వాళ్ళకి దూరంగా ఉండండి, శుభ్రంగా చేతులు కడుక్కోవడం అట్లా మెయింటైన్ చేసుకోండి. ఇది చేసి అబ్జర్వ్ చేయండి. అస్యూమ్ దాట్ అన్లెస్ అదర్వైజ్ ప్రూవెన్, కాకపోవచ్చు నీకు లేదు అయినా కూడా ప్రతి జ్వరాన్ని ఒక విధమైన జాగ్రత్తతో అప్రోచ్ అవ్వడం అనేదే సింపుల్ సొల్యూషన్ ఫర్ దిస్ ఇన్ కమింగ్ ఇయర్స్. రైట్. ప్రభుత్వాలు కూడా ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టెస్ట్లో ఏ విధంగా ప్రథమ స్థానంలో భారత్లో ఉందో, ఆఫ్కోర్స్ వాళ్ళు ప్రచారం చేసుకోకపోయినా ఏ విధంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి వస్తే ఏం తెలియాలి అనేది ముఖ్యమంత్రి గారు పిలుపునిస్తున్నారు. అలాగే ఎలాగ రీచ్ అవ్వాలనేది కలెక్టర్లకి ఈరోజు కాన్ఫరెన్స్లో ఏ విధంగా సూచనలు ఇచ్చారో కూడా అన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరోనా వస్తే భయపడనక్కర్లేదు, అది మనకి వస్తుంది, అలాగే వెళ్ళిపోతుండే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. బట్ ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్ ప్రపంచ దేశాలు ప్రకటిస్తూ ఉన్నాయి, మాకు ట్రయల్స్ అవుతూ ఉన్నాయని. గుడ్ న్యూస్, వస్తే కనుక అంతా మంచిదే. ఒకవేళ రావటం ఆలస్యం అయితే కనుక మనం పాటించాల్సినవి, అది ఒక జీవితంలో భాగం అయితే, అడాప్ట్ చేసుకోగలిగితే వీ కెన్ కాంకర్ ద కరోనా వైరస్ అని చెప్తున్నారు. భూషణ్ రాజు గారితో మాట్లాడే ముందు మరో చిన్న బ్రేక్ వెళ్దాం, తిరిగి వద్దాం. లెట్స్ గో ఫర్ అనదర్ షార్ట్ వన్. ఫోర్త్ ఎస్టేట్ శ్రీ భూషణ్ రాజు గారు, డాక్టర్, నిమ్స్ డాక్టర్, మనకి నెఫ్రాలజిస్ట్, ఆయన అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి. సో మిగతా వాళ్ళు మాట్లాడడం మీరు చూసే ఉంటారు. సో వ్యాక్సిన్ రావటం ఆలస్యమైనా చేయవలసిన పద్ధతుల గురించి, ఏ విధంగా జాగ్రత్తలు వహించాలి అనేది మాట్లాడుతూ ఉన్నారు. సో చెప్పండి, సో ఎలా జాగ్రత్తగా ఉండాలి? నిజంగా సగటు మానవుడు అంటే డబ్బున్న వాళ్ళు అయితే పర్వాలేదు, వాళ్ళు రోజుకి ₹1,00,000 కడతారు ప్రైవేట్ హాస్పిటల్లో అనేది కూడా వినిపిస్తోంది. మనకి అందరూ కూడా జాగ్రత్తగా సెల్ఫ్ ఐసోలేషన్లోకి ఎలా వెళ్ళాలి, దాని ద్వారా ఏ విధంగా బయటపడాలి అంటే మీరిచ్చే సూచనలు ఏంటి? నిజం చెప్పాలంటే ప్రభుత్వము మనకి లాక్డౌన్ ప్రకటించినా ప్రకటించకపోయినా, ప్రభుత్వం చెప్పినా చెప్పకపోయినా, కర్ఫ్యూ లాంటివి విధించకపోయినా, ఎవరికి వాళ్ళు అటువంటి పరిస్థితిని వాళ్ళే ఊహించుకోవాలి. అత్యంత అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. అది చాలా ప్రాథమిక సూత్రం. చాలా మంది ఊరికినే తమాషాకి బయటకు వస్తున్నారు. వాళ్ళకు కారణం చెప్తున్నారు, ఉద్యోగరీత్యా బయటకు వస్తున్నాను అది ఇది అని చెప్తున్నారు. కానీ ఆ బయటకు వచ్చే అవసరాన్ని ఏ విధంగా వాళ్ళు తగ్గించుకోవచ్చు, ఏ విధంగా వాళ్ళు కట్టడి చేసుకోవచ్చు వాళ్ళని ఒక చిన్న విషయాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ప్రాథమిక సూత్రం. ఇప్పుడు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు బయటకు వచ్చినా వాళ్ళకి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం 90 రెట్లు ఉంటుంది. డెఫినెట్ గా అది మాత్రం పక్కా. ఎవరు బయటకు వచ్చినా కూడా. ఇంకోటి, బయటకు వచ్చినప్పుడు సరే మనకు తప్పనిసరి పరిస్థితులు బయటకు వచ్చామనుకున్నప్పుడు ఇతర వ్యక్తులతో కలిసే అవకాశాన్ని ఎంతవరకు తగ్గించుకుంటారో చూడండి. కనీసం 3 లేదా 4 కంటే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి గుంపులోకి ఏ విధంగా రాకండి. అసలు 3 అనేదే చాలా. ఒకరిగా కలవండి. కలిసినప్పుడు కూడా చాలా కొంచెం దూరంగా ఉండి మాట్లాడుకోవడం ఒకటి చేయండి. మాస్క్ ఎల్లవేళలో ధరించండి. మాస్క్ తీసేసడం కానీ ఇంకేదన్నా ఒంటరిగా ఉన్నప్పుడు తప్ప ఏదో గాల్లోంచి ముక్కులోకి వెళ్ళిపోతుందని భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఎవరో మాట్లాడిపోయారు, 5 నిమిషాల తర్వాత నేను వెళ్ళాను, మరి అక్కడ గాల్లో ఉంటుంది కదా అని అట్లాంటిది భయపడక్కర్లేదు. ఎదురెదురుగా ఉన్నప్పుడు, చాలా దగ్గరగా ఉన్నప్పుడు, ముఖతః మాట్లాడుకున్నప్పుడు మాత్రమే అది వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరికైతే మనిషి దగ్గరగా ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు మాస్క్ కట్టుకునేటట్టుగాను,
మీరు మాస్క్ కట్టుకున్నట్టుగా ఉండండి తప్ప ముఖతః మాట్లాడుతున్నప్పుడు ఎవరితో కూడా డైరెక్ట్ గా మాట్లాడకండి. దూరంగా ఎదురుగా కాకుండా కొంచెం పక్కగా మాట్లాడడం ద్వారా కూడా దాదాపుగా దీని వ్యాప్తి కొంచెం తగ్గించుకోవచ్చు. కాబట్టి అనవసరంగా బయటకు వెళ్లకుండా, వెళ్ళిన జనసందోహాల్లో తిరిగిన మాస్క్ కట్టుకొని ఎవరిని ముట్టుకోకుండా, ఎవరితో మాట్లాడకుండా విధంగా చూసుకోండి. ఈ కాసిన్ని సూత్రాలని ఏ సన్నివేశంలోనైనా, ఏ సందర్భంలోనైనా ఎక్కడ ఏ విధంగా అన్వయించుకొని చూసుకోవడము, ఎక్కడ అప్లై చేసుకొని చూసుకుంటే బాగుంటుంది అనుకోవడం అనేది ఎవరికి వాళ్ళు క్రమశిక్షణగా ఒక సూత్రంలాగా పాటించాల్సిందే. ఇంకో విధంగా లేదు. తప్పనిసరి పరిస్థితులు బయటకు వస్తాయి, కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. బయటకు వచ్చే అవకాశం తగ్గించుకోవాలి. ఇంకోటి, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చాలా మంది తెలియక చాలా మంది ఉంటున్నారు పనిచేసే చోట కూడా. కాబట్టి ఆ విషయాన్ని కూడా గుర్తించాలి. ఒకవేళ ఒకరికైనా పొరపాటున పాజిటివ్ వస్తే మీరు వెంటనే భయభ్రాంతికి గురవాల్సిన అవసరం లేదు. మీరు వాళ్ళకి పరీక్ష చేయించుకోండి. మీకు కూడా సింటమ్స్ ఉంటే 5 లేదా 7 రోజుల్లో మీకు సింటమ్స్ రాకపోతే మీకు పెద్దగా వచ్చే అవకాశం 90% తగ్గినట్టే ఉంటుంది. సో కాబట్టి మీరు అట్టే భయపడకండి. ఆ పాజిటివ్ వచ్చిన వాళ్ళని కొంచెం ప్రేమగా, కొంచెం కరుణతో చూసే అవకాశం ఉంటుందేమో ఆలోచించండి. చాలా మంది వాళ్ళని వెలివేయడము, దూరంగా పెట్టడము, వాళ్ళని కొంతమంది ఇల్లు ఖాళీ చేయమని చెప్పడము, కొందరు వాళ్ళకి ఇతర సహాయం చేయకుండా చేస్తున్నారు. వాట్సాప్ లో, ఫేస్బుక్ లలో అంతా బాగా రాస్తున్నారు, కానీ వ్యక్తిగతంగా వాళ్ళు పెద్దగా అట్టే సహాయం చేయట్లేదు. చాలా మందికి మానసిక ధైర్యం ఈ సమయంలో చాలా చాలా ముఖ్యం. పేషెంట్స్ నేను చాలా మంది చూశాను, ఎవరైతే ఆయాసంతో బాధపడుతూ భయపడుతున్నారో దాదాపు చాలా మంది పానిక్ రియాక్షన్స్ లాగా వస్తున్నాయి పాజిటివ్ అని చెప్పగానే. అటువంటి సందర్భంలో మీరు స్నేహితులు, శ్రేయభిలాషులు, బంధువులంతా కూడా వాళ్ళని ఓదార్చి భయపడక్కర్లేదని చెప్పి వాళ్ళని ఏ విధంగా మంచి చేసుకునే మార్గం ఉంటుందో మీరు చెప్పండి. ఇంట్లోనే ఉండే విధంగా, ఒంట్లో ఉంటే వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయొచ్చో మీరు చూడండి. మందులు తెచ్చిస్తారా, మీరు ఆహారం తెచ్చిస్తారా, పండ్లు తెచ్చిస్తారా, 4 మంచి మాటలు చెప్తారా, ఫోన్ చేసి వాళ్ళు ప్రశాంతంగా ఉండే విధంగా, వాళ్ళకి కావాల్సిన విధంగా ఇంకేం సదుపాయాలు కలిగి చేస్తారా, అది ఆలోచించండి. సో ఇవి చేయడం ద్వారా మనం సామాజిక బాధ్యతను మనం అందరం పాటించినట్టుగా అవుతుంది. మనకు రాకపోవడం అనేది ఓకే, రాలేదంటే ఓకే, మంచిది. కానీ వచ్చిన వాళ్ళతో తోడు మంచిగా ఉండడం అనేది మన సమాజంలో మనకు కావాల్సిన విషయం. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళే రేపు మనకి బాసటగా నిలుస్తారు. అలాంటి వాళ్ళు బోల్డంతమంది మన చుట్టూ ఉంటేనే హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా మనం కొద్దో గొప్ప మనకి ఏదైనా రాకుండా ఉంటుంది. సో కాబట్టి వచ్చిన వాళ్ళని ద్వేషించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనకు మంచి విధంగా సహాయం చేస్తున్నారు, కానీ రాకుండా చూసుకోవడం అనేది మాత్రం చాలా చాలా ముఖ్యం. ఈ కాబోయే 2 వారాల్లో ఈ నెంబర్స్ చాలా చాలా విపరీతంగా తిరిగే అవకాశం ఉంటుంది మన రాష్ట్రం, మన దేశంలో, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాలలో. ఇంతకీ ఎయిర్ బోర్న్ అనేది ప్రూవ్ అయినట్టేనా సార్? ఇది గాలిలో వ్యాప్తి చెందుతుందా? ఊపిరితిత్తులకు వెళ్ళే ఏ వైరస్ అయినా కూడా కొంచెం ఎయిర్ బార్న్ అన్న పదాన్ని వాడాల్సిందే. అంటే దాని గాలిలో తయారవుతుంది, గాలిలో పుడుతుందని కాదు. గాలి దానికి ఒక మాధ్యమం. అది ప్రవేశించాలన్నా కూడా గాలి ద్వారా వెళ్లాల్సిందే. మనం కొన్ని బ్యాక్టీరియాలు మన నోటి ద్వారా తీసుకుంటే కడుపులోకి వెళ్ళేసి డయేరియాలు అవి కారణం ఎట్లా అవుతాయో, అవి పేగుల్లోకి వెళ్లాల్సిన పదార్థాలు కాబట్టి ఆహార పదార్థాల ద్వారా, నీటి ద్వారా వెళ్తుంది. అలాగే ఊపిరితిత్తులకు వెళ్లాల్సినటువంటి ఇది కేవలం ఇటువంటి వ్యాప్తిని చెందుతుంది. దాన్ని ఎయిర్ బార్న్ అనవచ్చు. అంతేకాని దాన్ని అంటే ఒక విషవాయువు గాల్లో చేరితే అది వచ్చి మన ముక్కులో పీల్చుకుంటే కొన్ని గంటల తర్వాత మనకు వెళ్ళిపోవడం, అట్లాంటివి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అంటే చాలా మంది అలా ఊహించుకుంటున్నారు. కొందరు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నిమిషాలు నేను వెళ్ళిపోతే అక్కడ నాకు వచ్చేస్తుందా, నేను గాలి పీల్చుకోవద్దా అని. అసలు గాలి పీల్చుకోవడం మహత్తరం, గాలి పీల్చుకోవడం మహా నష్టం అన్నట్టుగా అలా భావిస్తే చాలా తప్పు. గాలి అనే మాధ్యమం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది, చాలా దృఢంగా, బలంగా అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్పినట్టుగా మనం ఊహించాలి తప్ప అది గాలిలో, ధూళిలో ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది అంటే మనం గాలి పీల్చుకోవడం చాలా కష్టం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గాంధీ ఆసుపత్రిలోను, పెద్ద పెద్ద ఆసుపత్రిలోను ఎక్కడైతే అనేక మంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నారో డాక్టర్లు మామూలు మేము పెట్టుకున్నటువంటి సింపుల్ మాస్కే పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళైతే గాలి పీల్చుకోకుండా అయితే ఉండటం లేదు కదా. సో ఆ విధంగా గాలి ద్వారా రాదు. చాలా క్రిస్టల్ క్లియర్ గా ఏరోజాల్ అంటే మాట్లాడుతున్నప్పుడు తుంపల ద్వారా గాల్లోకి ప్రవేశించినటువంటి వైరస్ చాలా నెమ్మదిగా ముక్కు ద్వారా అక్కడి నుంచి గొంతు, అక్కడి నుంచి ఊపిరితిత్తులోకి వెళ్ళి ప్రభావితం చేస్తుంది, మనిషి శరీరానికి ఒక జబ్బు కారణం అవుతుంది. కాబట్టి ఎయిర్ బార్న్ అనే దాన్ని మనం ఆ విధంగా గుర్తించాలి తప్ప ఏదో ఒక విషవాయువు గాల్లో చేరితే వచ్చేసినట్టుగానే అలా అనుకోవద్దు. అది మంచి, అది అలా కాదు. అలా మీకు ఎక్కువ భయభ్రాంతి గురి చేయడం అనేది అసలు ఆ భయభ్రాంతిని తగ్గించడం కూడా నా ఉద్దేశం కాదు. శాస్త్రీయంగా మనం ఇలాగే అనుకోవాలి. సో కాబట్టి భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో గాలి ద్వారా వస్తుంది కాబట్టి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే అది వ్యాప్తి చెందుతుంది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి రాదు. మేము అనేక సందర్భాల్లో మేము చూసాము. మేము పాస్ వచ్చిన వాళ్ళని చాలా క్లియర్ గా హిస్టరీ తీసుకుని మాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా దగ్గరగా మాస్క్ లేకుండా మాట్లాడిన వాళ్ళకి మాత్రమే వచ్చింది. ఒక 15 మంది ఉన్నటువంటి ఒక గదిలో కేవలం 6గురికి వచ్చింది. వాళ్ళు మాస్క్ లేకుండా చాలా దగ్గర మాట్లాడుకున్న వాళ్ళని క్లియర్ గా గుర్తించాము. ఆ గదిలో మాస్క్ ఉన్నటువంటి వాళ్ళు, మామూలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళకి సైతం ఎవరికి రాలేదు. సో ఇట్స్ వెరీ క్లియర్ కట్ చేంజ్ దట్ ఇట్స్ మీరు చాలా దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, ముఖతః మాట్లాడుతున్నప్పుడు మాత్రమే వస్తుందని చాలా క్లియర్ గా తెలుసు. ఓకే సార్. యా, ఇక దేశాల గురించి తిరిగి వస్తే కనుక ఇప్పుడు సెషన్ ఆఫ్ యూనివర్సిటీ రష్యాకి సంబంధించింది కావచ్చు, జిఎస్కే కెనడా స్మెడిగావ్ అనే ఒక పొగాకు నికటిన్ రూపంలో ఉండే ఒక దీన్ని తీసుకొస్తున్నాం. అది ఒక్కసారి వేసుకుంటే చాలు పోతుంది అనేది కెనడా చెప్తూ ఉంది. మొత్తానికి దేశాలందరూ ఒక రకమైన పోటీలోనే ఉన్నాయి. సో దీని నుంచి మంచి తీసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా వ్యాక్సిన్ రాబోతుంది అనే దాంట్లో ఏమన్నా డౌట్ పడచ్చా? అంటే శ్రీహరి గారు, ఇక్కడ ఏదైనా ఒక రీసెర్చ్ అనేది
మనం ఇప్పుడు రైతు పంట వేస్తాడు పొలంలో, ఖచ్చితంగా పంట పండుతున్న ఉద్దేశంతోనే వేస్తాడు. అలానే సైంటిస్టులు అంతా కూడా తమ ప్రయోగాలు సక్సెస్ అయితేనే మేము ప్రయోగాలు స్టార్ట్ చేస్తాం. ఒక యూనివర్సిటీలో ఉన్నటువంటి రీసెర్చ్ స్టూడెంట్ కావచ్చు, ఒక ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా ఎవరి ప్రయత్నమైనా వాళ్ళు సక్సెస్ కావాలని చేస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంత మీడియా ఇంత లేదు కాబట్టి అప్పటి ప్రయోగాలకు కరోనా అనేది మనం ధైర్యంగా చెప్పాలి ప్రజలకంటే మలేరియా కన్నా టైఫాయిడ్ కన్నా పెద్ద జబ్బేం కాదు. కరోనా వచ్చి కేవలం కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు దాదాపు తక్కువ, రేర్. వేరే సిమ్టమ్స్ మనకు హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీనో XYZ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ వైరస్ కూడా అదనంగా ఉండడం వలన మనకు 10,000 అప్పుకు ఇంకొక 10,000 అప్పు అయితే 20,000 కొంచెం భారం అయి ఉండొచ్చు. గట్టుగా మనిషి యొక్క శరీరానికి కూడా కొద్దిగా ఇబ్బంది, డిస్టర్బెన్స్ కలిగిస్తుంది. రీసెర్చ్ అనేది అంత హోపే, ఎనీ రీసెర్చ్ ఒక హోపే. చాలా జబ్బులకి ఇంతవరకు మెడిసిన్ లేదు, చాలా వాటికి సక్సెస్ అయ్యాము. ఇన్ని ఏళ్ళ ప్రయాణంలో ఎక్కడ ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా తమ ప్రయోగాలు సక్సెస్ అవుతాయనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్తూ ఉంటాయి స్టెప్ బై స్టెప్. ముఖ్యంగా ఈ క్లినికల్ స్టడీస్ కూడా 4 phasesలో ఉంది. యానిమల్స్, తర్వాత లిమిటెడ్ పర్సన్స్, హ్యూమన్స్, తర్వాత ఇంకొంచెం పెద్ద స్థాయిలో, 4th phase వచ్చేసరికి భారీ స్థాయిలో జియోగ్రఫికల్ మొత్తం మీద అన్ని రకాల పర్సన్స్ మీద, బ్లాక్ కావచ్చు, వైట్ కావచ్చు, మేల్ కావచ్చు, ఫీమేల్, ఇవి చేసుకున్నప్పుడు ఏమైందంటే ఈ కరోనా వైరస్ సంబంధించినటువంటి స్ట్రెయిన్స్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి, మోటేషన్ చెందుతున్నాయి. కాబట్టి రీసెర్చ్లో కూడా సైంటిస్టుల యొక్క ఒపీనియన్ ఏంటంటే అన్ని మ్యూటేషన్ క్యాచ్ చేస్తామా, ఈ యొక్క ఫార్మా ఎక్స్పర్ట్ గా చెప్పండి, జరుగుతున్న పరిశోధనలు కానీ వాటిని అన్ని చూస్తుంటే త్వరలో వస్తుంది అని అయితే చెప్పచ్చా? ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి, వస్తాయని ఆశిద్దాం. ప్రజలకైతే దీనివల్ల చెప్పేది ఏంటంటే కరోనా పట్ల భయపడాల్సిన పని లేదు. మనం ఎక్కువ ఏదైనా మనం పరిగెడుతూ వెనక దెయ్యం ఉందని ఊహించుకుంటే ఖచ్చితంగా ఆ మనిషి చనిపోతాడు. పిడుగు పడుతున్నప్పుడే మనం ఆ పిడుగును చూడకుంటే మన కళ్ళకేం కాదు, మన హార్ట్కేం కాదు, చూసి వాయమ్మో అంటే గుండె పగిలిపోతుంది. అంత వెళ్తున్న ఒక్కసారి పిడుగుపాటును భరించలేం. చాలా మంది కరోనా వచ్చినప్పుడు మాకు చాలా మంది ఈ షో అయిపోయిన తర్వాత చాలా మంది ఫోన్ చేస్తారు, అన్న నాకు జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది అని చెప్పేసి. నాకు కూడా ఒక 15 రోజుల కిందట 3 రోజులు కంటిన్యూగా జ్వరం వచ్చింది. మా ఫ్రెండ్స్ అందరూ మన కరోనా టెస్ట్ చేయించుకున్నాను. కరోనా పాడ ఏం రాదు, మనం పొద్దు నుంచి సందా పని చేస్తున్నాం, దాని మీద దృష్టి లేదని చెప్పేసి. మనం భయపడినప్పుడు మాత్రం ప్యానిక్ అయితే మాత్రం ఖచ్చితంగా సీరియస్ అవుతుంది. ప్రజలు ఎవ్వరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వ్యాక్సిన్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సిన్ రాకపోయినా మెడిసిన్స్ ఆల్రెడీ వచ్చాయి. మంచి శుభవార్త, మెడిసిన్స్ వచ్చాయి. అనవసరంగా తిరిగే వాళ్ళకి 90% వచ్చే అవకాశం ఉంది అనేది భూషణ్ రాజు గారు ఇంతకుముందు చెప్పారు. సో అవసరం అయితేనే బయటికి రండి. ఒకవేళ వచ్చినా అది మీకు నాకు అందరికీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వచ్చినా కంగారు పడాల్సిన అవసరం లేదు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనేది మాత్రం కంప్లీట్ అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పల్మనాలజిస్ట్గా మీరు చెప్పండి సార్, హోమ్ రెమెడీస్ ఏమైనా పనికొస్తాయి దీంట్లో అంటే? వైండ్ అప్ కంక్లూడింగ్ వర్డ్స్. హోమ్ రెమెడీస్ ఏం లేదు అంటే ఎనీ హోమ్ రెమెడీ విచ్ బూస్ట్స్ యువర్ ఇమ్యూనిటీ, గుడ్ ఫుడ్, సమ్మిళిత ఆహారం తినడం, అడిక్వేట్ స్లీప్, తగినంత నిద్ర, వ్యాయామం చేయడం, ఇనఫ్ అంటే బాడీ ఏవైనా కూడా ఐ థింక్ ఇట్ విల్ హోప్ యూ. అండ్ దెన్ ఏదైనా డిసీజెస్ ఉంటే వాటిని డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఎస్పెషల్లీ ఎల్డర్లీలో వాళ్ళ ఇంటి పట్టున ఉండడం, వాళ్ళు మెయింటైన్ చేసుకోవడం హెల్త్, ప్రికాషన్స్గా ఉండడం మాత్రం ముఖ్యం. అది ఒక్కటే మనం ప్రస్తుతం చేయగలిగింది. ఇక ప్రపంచ దేశాలు చూస్తుంటే అవి ప్రకటిస్తున్న దాన్ని బట్టి ట్రయల్స్ అయితే ఖచ్చితంగా అవుతున్నాయి. ఏ స్టేజ్లో ఉన్నాయనేది కూడా వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్ వస్తుంది, అది అందరికీ, మానవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉంటుంది అనేది ఇక్కడ ఫార్మా ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నమాట. సో గుడ్ న్యూస్ ఇస్ కమింగ్ వెరీ సూన్. బట్ ఈలోపు మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. అది 6 నెలల సంవత్సరం అనేది తెలియదు, కానీ ఖచ్చితంగా వ్యాక్సిన్ మాత్రం వస్తుంది అనేది అందరూ చెప్తున్నమాట. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ విత్ అస్. థ్యాంక్ యూ భూషణ్ రాజు గారు, థ్యాంక్ యూ రఫీ గారు, థ్యాంక్ యూ రామచంద్ర రెడ్డి గారు. ఇది వాళ్ళ 4th Estate. చూస్తూనే ఉండండి సాక్షి.